స్టార్ట్ అవుతుంది ఇక. గౌరవ మాజీ శాసనసభ్యులు మఖ్తల్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, మరో మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు దేవరహద్ర, వనపర్తి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు గట్టి యాదవ్ గారు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ వామన్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు శ్రీ విశ్వేశ్వర్ గారు, ఆత్మకూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సోదరి గాయత్రి రవి గారు, సోదరులు వాకిటి శ్రీధర్, ఇతర జిల్లాలోని ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులందరూ, మీడియా మిత్రులందరికీ మీ ద్వారా మొత్తం పాలమూరు ప్రజానీకానికి, అదేవిధంగా తెలంగాణ ప్రజానీకానికి, ముఖ్యంగా రైతాంగ ప్రజానీకానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. పాలమూరు గడిచిన కాలంలో 5-5.5 దశాబ్దాల కాలం తెలంగాణ సిద్ధించే కంటే ముందు పడినటువంటి బాధలు అందరికీ తెలిసినవే. మళ్ళీ చరిత్రచరణం చేయడం సమయం వృధా. కొంచెం కోలుకొని బాగుపడుతున్నామో లేదో, కుదుట పడ్డమో లేదో అనుకునే టైంకు ఏళ్లకు కాంగ్రెస్ మోపైపోయి ఇలా ప్రతిదానికి కళ్లల్లా ఒత్తులేసుకొని ఎదురు చూసేటువంటి దుస్థితి కల్పిస్తుంది కాంగ్రెస్. ఆశ పెట్టి ఆశల్ని వమ్ము చేస్తుంది, నెరవేర్చదు. కరువును జయించడం కోసం కరువులో మాత్రమే పనికిరా వచ్చేటువంటి విధంగా సుభిక్షం చేసుకునే విధంగా కాళేశ్వరాన్ని ఏమో పక్కకు పెట్టేసినారు. కన్నేపల్లి పంపులు స్టార్ట్ చేయకుండా అవకాశం ఉండి కూడా పాలమూరులో వర్షం పడతలేదు, తెలంగాణలో నీళ్లు వస్తలేవు, వానలు పడతలేవు అనేటువంటి సాకులు చెప్పుకుంటా రైతాంగాన్ని ముందే భయపడగొడుతున్నారు. మీరు ఈ పంట వేయకండి, ఆ పంట వేయకండి, వరి వేయకండి, ఇదే వేయకండి, అదే వేయకండి. నిజమే, వానలు తక్కువ మాట నిజమే. శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారంగా ఎల్నినో ప్రభావం ఉంటదనేటువంటి మాట కూడా వాస్తవమే, మేము కాదంటలేం. మాకు కూడా శాస్త్ర పరిజ్ఞానం మీద అవగాహన ఉంది. కానీ మీరు భయపెట్టేటువంటి తీరు బొత్తిగా అవగాహన లేనటువంటి మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. వెనకటికి మీలో ఎంతమంది అప్పుడు పుట్టినో లేదో నాకు తెలియదు, కానీ స్కైలాబ్ అనేటువంటిది ఒకటి పడుతుంది, ఆకాశంలోకి వెళ్ళి ఒక శకటం పడిపోతుంది భూమి మీదకి. అది పడితేనంటే మొత్తం నాశనం అయిపోతుంది, ఎవరు మందే బతకరు, జీవాలు బతకవు అని చెప్పి ఇక దాని మీద రోజు వరుస పెట్టి పత్రికలలో, అప్పుడు టీవీలు ఇంతగానో లేవు, పత్రికలలో ఒకటే వార్తలు ఒకటే చర్చ వస్తే పాపం చాలా మంది భయపడి ఇంకా జీవితం రేపో మాపో అయిపోతుందని గింటిల్ మింగిలోళ్ళు ఉన్నారు, కమ్మల్ మింగిలోళ్ళు ఉన్నారు, బంగారం మింగినోళ్ళు ఉన్నారు. గొర్రెలను అశాంతం లోపల కట్టేసి ఇక తెల్లారంగా పడుతుంది అంటే ఊపిరాడక గొర్రెలు చచ్చిపోయినాయి. భయానకమైనటువంటి స్థితి కల్పించిన ఎలా అవగాహన లేని కొంతమంది మూర్ఖపు మాటల వల్ల. కానీ అది తీరబడిపోయి చిన్న శకటం యాండో పోయి సముద్రంలో యాండబడ్డది, ఎవరికేం హాని కలగలే. ఇవాళ కూడా ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఉత్తరాన కాళేశ్వరం స్టార్ట్ చేసి నీళ్లు ఇవ్వవలసి వస్తుంది అనేటువంటి కారణంగా ఇవ్వకూడదు అనేటువంటి దుర్బుద్ధి ఉంది. కాబట్టి వాళ్లకు కాళేశ్వరం నీళ్లు ఇస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది, అది తెలంగాణ ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క ఘనతగా ప్రజలకు ఇంకా ముద్రపడిపోతుంది. ఆల్రెడీ ఇచ్చిన నీళ్లు 3 ఏళ్లు పంటలు వండినాయి కాళేశ్వరం కింద, వీళ్ళు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. కానీ అలా దాన్ని బంద్ పెట్టి అపఖ్యాతి పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా చేతులు ఏముంది, నీళ్ళే లేవు అని చెప్పేటువంటి ఒక భ్రమ కల్పించడానికి ప్రజలకు విశ్వ ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఆయన స్వయంగా అదే మాట్లాడుతుండు. అవగాహన ఉండి మాట్లాడుతుండో లేక మాట్లాడుతుండో మాకు అర్థమైతలేదు. కానీ ప్రపంచవ్యాపితంగా ఉండేటువంటి ఎల్నినో ప్రభావం మూలంగా మనకు ఉండేటువంటి సాధారణ వర్షపాతం కంటే 34% తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పినారు. అది ఎంతనన్ను ఉండని, అంత భయపడి అంత స్కైలాబ్ పడ్డప్పుడు భయానక స్థితికి గురైనట్టు మనం తెలంగాణలో గురి కావాల్సిన అవసరం లేదు. అది నేను రైతాంగానికి ఘంటాపథంగా వినమ్రంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇది అర్థం చేసుకోవాలి రైతాంగం, చాలా మందికి తెలుసు, మళ్ళోసారి అవగాహన కోసం నేను చెప్తున్నా. తెలంగాణలో వర్షపు చుక్క పడకపోయినా
ఒక ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడకపోయినా ప్రకృతి పరంగా మనకు ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే పశ్చిమ కనుమలలో అరేబియా సముద్రం వైపు నుంచి ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల మూలంగా పశ్చిమ కనుమలలో వెస్టర్న్ ఘాట్స్ అంటాం, బాంబే కోంకణ్ ప్రాంతాల్లో ఉండేటువంటి పర్వత శ్రేణి దట్టమైన అడవి పర్వత శ్రేణి అది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా వర్షం పడుతుంది, పడదు అనే ప్రశ్నే లేదు. 100 ఏళ్ల రికార్డు తీసినా దేశమంతా కరువు వచ్చిన పరిస్థితులలో కూడా పశ్చిమ కనుమలలో వర్షం పడుతుంది. ఆ పడేటువంటి వర్షము ఆ మొత్తం నిటారుగా ఆ నిడివి మొత్తం కొంత తుంగభద్రకు, కొంత భీమాకు, కొంత కృష్ణకు వస్తుంది. కృష్ణకు భీమకు ఒకవేళ తక్కువ వచ్చినా కూడా తుంగభద్రకు గ్యారంటీగా 400 టీఎంసీల కనీస వర్షపాతం, 400 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ప్రమాణంలో నీళ్లు వచ్చి శ్రీశైలంలో కలుస్తాయి. అంటే జూరాల ప్రాజెక్టుకు సంబంధం లేకుండానే విడిగా తుంగభద్ర మోసుకొచ్చేటువంటి నీళ్లే శ్రీశైలంలోకి 400 టీఎంసీలు గ్యారంటీగా వస్తాయి, దీంట్లో అనుమానం లేదు. అంటే శ్రీశైలం నిండంగా కింద నాగార్జున సాగర్ కూడా పెద్ద సగం నిండుతుంది తుంగభద్ర నుంచి వచ్చేటువంటి నీళ్లతోనే. మళ్ళా కిందికి కర్నూలు జిల్లాలో వచ్చేటువంటి వరద కానీ, పాలమూరు కింది భాగంలో వచ్చేటువంటి వరద కానీ, నల్గొండలో వచ్చేటువంటి వరద కానీ, ఖమ్మం నుంచి వచ్చేటువంటి కిన్నరసాని కానీ, ఇటువంటివన్నీ ఇంకా ఆకేరు మున్నేరు లాంటివి కానీ, ఇవన్నీ కూడా కలుపుకుంటే నీళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ అలా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాన పడతలేదు, ఎల్లినో ప్రభావం ఉంది, రైతులు వరేయకండి, కాలువలలో నీళ్లు వదలడానికి వీలు కాదు, ఆరుతడి పంటలు వేసుకోండి, మంచినీళ్ళకే ఇబ్బంది అన్నట్లు భ్రమ కల్పిస్తున్నారు. వాస్తవంగా కృష్ణా బేసిన్లో మరీ ముఖ్యంగా మన ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి శాసనసభ నియోజకవర్గాలను కలుపుకుంటే 19 శాసనసభ నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చేటువంటి మన సోర్స్ ఎల్లూరు దగ్గర, ఏదైతే కొల్లాపూర్ పక్కల ఎల్లూరు దగ్గర నుంచి మిషన్ భగీరథకు నీళ్లు తీసుకొని ఇస్తామో 19 శాసనసభ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తాం. ఈ 19 నియోజకవర్గాలకు కలిపి ఒక సంవత్సరం పొడవు మొత్తంలో ఇచ్చేటువంటి మంచినీళ్ల ఆవశ్యకత ఎంత అంటే కేవలం 9 టీఎంసీలే, ఓన్లీ 9 టీఎంసీ. అంటే శ్రీశైలంలో ఈ రోజు ఉన్నటువంటి నీళ్లు కూడా నేను నిన్న ఈరోజు మిషన్ భగీరథ ఇంజనీర్లతో మాట్లాడినా, సాగునీటి ఇంజనీర్లతో మాట్లాడినా, ఇరిగేషన్ అండ్ మిషన్ భగీరథ ఇద్దరు ఇంజనీర్లతో మాట్లాడినా, అన్ని స్థాయిల ఇంజనీర్లతో మాట్లాడినా, ఏఈ డిప్టీల నుంచి మొదలు పెడితే ఈఎన్సీల వరకు మాట్లాడినా సమాచారం తీసుకోవడం కోసం. మిషన్ భగీరథకు ఈ సంవత్సరం ఒక్క వాన చుక్క పడకపోయినా మన రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్లతో, ప్రత్యేకంగా శ్రీశైలంలో ఉండేటువంటి అడుగంటిన నీళ్లైనా సరే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మిషన్ భగీరథకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, డోకా లేకుండా మేము సేవ్ చేసుకొని పెట్టుకున్నామని చెప్తున్నారు వాడు. మరి ఈ వానను ఎందుకు పూచిగా చూపిస్తుండ్రు మంచినీళ్లకు? ఇప్పుడు పడని వానను మంచినీళ్లకు పూచిగా ఎందుకు చూపిస్తాడు ముఖ్యమంత్రి? నీళ్ల మంత్రి ఎందుకు మాట్లాడతాడు? వ్యవసాయ మంత్రి తుమ్మల కూడా అదే మాట్లాడతాడు. అవగాహన ఉండి మాట్లాడతారా, వీళ్ళు లేక మాట్లాడతారా అర్థం కాదు. అంటే మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీకు అవగాహన లేక పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో, ఎన్ని వాడుకోవాలనో, ఏ పద్ధతిలో వాడుకోవాలనో ఈ తెలివి చూపించేటువంటిది ఆ శ్రద్ధ లేక మీరు ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇది యథార్థం. మరి మనతో నీళ్లు వాన పడలే, ఓ మోస్తారు 10 వానలే అతి కష్టంగా పడ్డాయి, 1-2 పునాసలకే ఇబ్బంది అనుకున్న పరిస్థితి ఉంది. కానీ మరి అలా అలమట్టికెళ్ళి 50,000 క్యూసెక్లు ఎట్లా వస్తున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ లో వర్షం పడ్డందుకే కదా. నారాయణపూర్ ఎట్లా నిండింది? నారాయణపూర్ నిండి కిందికి మనకు తెలంగాణకు జూరాలకు నీళ్లు ఎట్లా వస్తున్నాయి? ఇవాళ నిన్నటికే 40,000 క్యూసెక్లు వస్తున్నాయి జూరాలకి. ఇప్పుడు అలమట్టి నీళ్లు చేరుకునే వరకు దగ్గర 1,00,000కు పోతుంది అది. అంటే ఇన్ని వేల క్యూసెక్ల నీళ్లు వస్తే నీళ్ల కోసం రైతాంగం ఎదురు చూసే పరిస్థితి మీరు కల్పించకూడదు. ఆందోళన పడకండి, వచ్చే నీళ్లలో మనం హేతుబద్ధంగా ఎట్లియాలను మేము చెప్తామని ధైర్యం చెప్పేది పోయి ప్రజల్ని ఆ గందరగోళానికి గురి చేస్తున్నారు, భయపెడుతున్నారు. ఎందుకు లేవా నీళ్లు? బాజాప్తా పంటలకు ఇవ్వవచ్చు, మనకు ఉండేటువంటి నీళ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుంటి సాగులు, దొంగ సాగులు చెప్పకండి. మీరు పైనుంచి వచ్చేటువంటి నీళ్లు తక్కువ లేవు. కేవలం ఇప్పుడు వచ్చే వరద గురించి మాత్రమే నేను చెప్తలేను. ఈ వరదకు తోడుగా
ఈ వరదకు తోడుగా ఇలా అలమట్టి డ్యాంలో 123 టీఎంసీలు నిండి కిందికి వస్తున్నాయి నీళ్లు. నారాయణపూర్లో 30 టీఎంసీలు నిండి రిజర్వాయర్ కిందికి వస్తున్నాయి నీళ్లు. నారాయణపూర్ అల్మట్టి కలిపి దాన్ని అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అని పిలుస్తాం మనం. నారాయణపూర్ అల్మట్టిని కలిపి కర్ణాటకలో అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అని పిలుస్తాం. ఈ అప్పర్ కృష్ణా కింద కర్ణాటక భూభాగంలో ఉండేటువంటి సాగునీటి ఆయకట్టు 17,30,000 ఎకరాలు ఉంది. అంటే 17,30,000 ఎకరాలకు సరిపోను సమృద్ధిగా నీళ్లు కర్ణాటకలో ఆల్రెడీ ఉన్నాయి. రేపటి నుంచి ఒక చుక్క వర్షం రాకపోయినా వాళ్ళకి అక్కడ పంటలు పండుతాయి, సంతోషం. అంతటితో ఆగదది. ఎక్కడైనా సరే ఒక పారువాటకం జరిగితే 17,30,000 ఎకరాల పొలాల్లో నీళ్లు బారితే వానాకాలం సీజన్ అంతా డిసెంబర్ దాటే వరకు, జనవరి ఫస్ట్ వీక్ వరకు ఏమవుతుంది? పారువాటకం నీళ్లు అంటారు వాటిని, రీజనరేటెడ్ వాటర్స్ అంటాం. మనం రైతులం నీళ్లు కడితే పైనుంచి పారుకుంటా కిందికి వచ్చి శిలలు పోయి వాగులు వంకలలో పడి పెద్ద నీళ్ళు అయిపోతాయి. అది పారువాటకం నీళ్లు, ఇంగ్లీష్లో రీజనరేటెడ్ వాటర్స్ అంటాం. అంటే కర్ణాటక నుంచి అప్పర్ కృష్ణా కింద సాగయ్యేటువంటి 17,30,000 ఎకరాల నీళ్లతోన తక్కువ ప్రతిరోజు ఏ వర్షం పడకపోయినా ఈ రోజు నుంచి పైన కూడా పడకపోయినా 5,000 క్యూసెక్కుల నీళ్లు ప్రతిరోజు వస్తాయి జూరాలకు. వర్షం పడకపోయినా వచ్చేటివి నేను చెప్తున్నా. అడపాదడప వర్షం పడుతుంది, పశ్చిమ కనుమలలో అడపాదడప పడుతుంది. వాస్తవంగా మనం ఉమ్మడి పాలమూరు జిల్లా ఈ రోజుకు మనం వాడుకునేటువంటిది ఎంత? కేసీఆర్ వచ్చినాక వాడుకలోకి తెచ్చింది ఎంత మొత్తం? అంతకుముందు కేవలం జూరాల కుడియడమ కాలువలు మాత్రమే. జూరాల కుడియడమ కాలువలు కలిపి మొత్తం మనకు ఉండేటువంటి పారవాటకం ఎంత? 2,195 క్యూసెక్కులు. కుడి ఎడమ కాలువలు కలిపి ఒకటి 1,400, ఇంకోటి 700. కుడి ఎడమ కాలువలు కలిపి వాటిలో పారేటువంటి పరిమాణం ఎంత అంటే 2,195 క్యూసెక్లు. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 1,150 భీమా ఫేజ్ 1, 2,250 భీమా ఫేజ్ 2. కోయిల్ సాగర్ 945 క్యూసెక్లు. అంటే మొత్తం జూరాల మీద ఆధారపడినటువంటి నెట్టెంపాడు 3,000 క్యూసెక్లు. నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, కోయిల్ సాగరు, జూరాల యొక్క కుడి ఎడమ కాలువలు రెండు కలిపి మనం వాడుకోదగినటువంటి నీళ్లు ఎంత అంటే 8,145 క్యూసెక్లు ప్రతిరోజు మొత్తం నడిపితే. 8,145 క్యూసెక్లకు గాను ఎంత అవుతుందంటే 0.75 టీఎంసీ అవుతుంది. అంటే 1 టీఎంసీ కంటేనే తక్కువ. కిందికి పోయినాక కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు 3 పంపులు స్టార్ట్ చేస్తే కూడా పెట్టింది 5, నడుస్తాయన్నాయి 4 పంపులు నడిస్తే కాలువ కానీ టనల్ కానీ పట్టకుండా చేసింది గతంలో కాంగ్రెస్. అందుకని 3 పంపులు నడపాలి అక్కడ ఆప్టిమల్. ఆ 3 పంపులు నడిపితే కూడా అక్కడ తీసుకునేటువంటి నీళ్ళు ఎంత అంటే 0.3 టీఎంసీ మాత్రమే. అంటే కేఎల్ఐ వచ్చి జూరాల మీద ఆధారపడ్డ అన్ని లిఫ్ట్లు వచ్చి జూరాల కుడియడమ కాలువలు వచ్చి మొత్తం రోజు వాడితే కూడా మనం ఎక్కువ నీళ్లు డ్రా చేయడానికి అవకాశం లేదు. అందుకే బాహుబలి మోటార్లను పెట్టి పాలమూరు రంగారెడ్డిని మనం సిద్ధం చేసి పెడితే దాంట్లో నీళ్లు నింపకుండా అది మిగిలిపోయిన కొద్దిపాటి పనులు చేయకుండా అది పడవ పెట్టింది. 68 టీఎంసీల నీళ్లను నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్న మొత్తం సిస్టమ్ను డెవలప్ చేసి పెడితే కాలువల తర్వాత ముందు రిజర్వాయర్లు నింపుకోవచ్చురా నాయన జరంతా పనిచేసి అంటే 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరం నడుస్తుంది. ఇవాళకి పాలమూరు బిడ్డనని చెప్పేటువంటి రేవంత్ రెడ్డికి అది పట్టదు. 100 సార్లు మాట్లాడినా 100 సార్లు చెప్పినా పట్టదు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ రిజర్వాయర్లు ఎందుకు నింపుకోకూడదు, మనం నింపుదాం, ఏం చేస్తే నింపుదామని ఒక్కనాడు వాళ్ళకి ఆలోచన ఉండదు. ఇలా అంతా కలిపి ఈ కష్టకాలంలో మనం తీసుకోదగినటువంటిది కూడా రోజుకు 1 టీఎంసీ నీళ్లు మాత్రమే. ఆ మందం తీసుకుంటే కూడా పాలమూరు జిల్లాలో ఈ ఎల్నినో కాలంలో కూడా 10 లక్షల ఎకరాలు కనీసంగా పంట పండించుకునే అవకాశం ఉంది. రైతుల్ని నీళ్లు లేవు మీరు వరి వేయకండి ఈ చెప్పడంలో, నిరుత్సాహపరచడంలో ప్రభుత్వం యొక్క కుట్ర ఉంది. ఒకటి బోనస్ ఎగ్గొట్టడానికి, బోనస్ బరువుగా మాకెందుకని తప్పించుకోనికే. 2 రేపు పండిన పంటకు కొనుగోలు చేసేటువంటి బాధ కూడా తప్పుతుందని చెప్పి రైతాంగం వ్యవసాయం వదిలిపెట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రకు తెరలేపుతుంది రాష్ట్ర సర్కార్.
కేవలం రాజకీయాల కోసం ఆలోచించకండి. నేను జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చెప్తున్నా, నేను చెప్తున్నటువంటి విషయాలలో మీరు సాంకేతిక అంశాలను మీ ఇంజనీర్లతో డిస్కస్ చేయండి పై స్థాయిలో. నేను చెప్పిన దాంట్లో ఒక్క చిన్న అంశమైనా తప్పు ఉంటే మీరు బహిరంగంగా వచ్చి నన్ను బజార్కిచ్చి మాట్లాడండి, నాకు అభ్యంతరం లేదు, జవాబు చెప్తాను. తప్పైతే ముక్కు నేలకు రాస్తాను. మీరు తెలుసుకునే ప్రయత్నమే చేయరు, మీకు ఆ ఓపికనే లేదు. ఎవరైనా ఏమైనా మంచి విషయం చెప్తే కూడా మళ్ళీ ఉల్టా తిడిపించే పని తప్ప మీకు ప్రజలకు పనికి వచ్చేది ఏం చేద్దామనే తాపత్రయం ఉందా? ఎందుకు చూపిస్తలేరు ఆ తాపత్రయం? రైతులు వచ్చి అడగాలన్నా నీళ్లు, మా బాధ్యత మేము ఉన్నాం, మీకు ధైర్యంగా ఉండండి, మేము ఏంటి పొలవడతాం పడతాం చెప్పేది ఇడిచిపెట్టి పంటలు వేద్దని చెప్తారా? యాసంగి మీ చాతకాంతనానికి పోయిన సంవత్సరం బ్రహ్మాండమైన వర్షాలు ఉన్న టైంలోనే మీరు యాసంగికి క్రాప్ హాలిడే ప్రకటించినారు. ఈ సంవత్సరం నీళ్లు లేవు, మీకంటే మొదలు మేమే చెప్తాం, అయ్యా నీళ్లు లేవు, ఇబ్బంది ఉంది, యాసంగిలో వరేయద్దు, మనం వేరే ఏదైనా ఆడతడి పంటలు వేసుకుందాం, ఇప్పటి నుంచే మానసికంగా సన్నద్ధం చేద్దాం. కానీ ఇప్పుడు వానకాలం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మీరు మంచినీటి పేరు మీద డ్రామా కట్టో, ఇక్కడ నీళ్ళు ఇస్తే ఆడ ఉత్తరాన కాళేశ్వరంలో కూడా ఇవ్వాల్సి వస్తుందన్న ఒత్తిడి వస్తుంది రైతాంగంలో, రాష్ట్ర రైతాంగంలో అనేటువంటి దుర్బుద్ధితోనో ఇక్కడ నీళ్ళు ఇవ్వకుండా ఉండేటువంటి పని చేస్తే మాత్రం క్షమించరాని విషయం అవుతుంది. మేము ప్రోగ్రాం ప్రకటించి వస్తున్నామని చెప్పినాక ఆగమేఘాల మీద రాత్రి మాట్లాడుకొని కింద మీద నిన్న నేను మాట్లాడితే వనపర్తి చీఫ్ ఇంజనీర్ రహీముద్దీన్ గారు, సార్ మాకు మంత్రుల ఆదేశాలు ఉన్నాయి, పైనుంచి ప్రత్యేకంగా సాగునీటి శాఖ నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి, సాగునీటి మంత్రితోన కాలువలకు నీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదు, పంటలకు నీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదు, ఉన్న రిజర్వాయర్లు ఆడాడ నింపి పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని మాకు ఆదేశాలు ఇచ్చింది సార్ అని చెప్పిండు. మేము ఆందోళనకు పూనుకుంటున్నాం, రేపు వస్తున్నాం, ఆత్మకూరుకు మాట్లాడతాం, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం, విజ్ఞప్తి చేస్తాం, హెచ్చరిక చేస్తాం. తక్షణం వదలకపోతే రైతులే వేల సంఖ్యలో వచ్చి ఎక్కడికక్కడ ముట్టడిస్తారని చెప్పి మేము ఆయనతో చెప్పినాం. మీ మంత్రి గారికి చెప్పండి అని చెప్పినాం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఎక్కడ లీక్ అయిందో, ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందో తెలియదు. ఈ ఆగమేఘాల మీద పోయి ఇప్పుడు ఆడ జూరాల కాడ లస్కర్లను పెట్టి తిప్పించి మేము వచ్చే లోపలనే తత్వంతో తిప్పించి కాలువకి నీళ్ళు అయితే సంతోషం. ఈడికి అయిపోలేని రైతాంగానికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఏం చేస్తారు, పైనుంచి వరద వస్తుంది కాబట్టి మేము ఇచ్చిన నీళ్లు, ఇప్పుడు వరద ఆగిపోయింది కాబట్టి నీళ్లు లేవని బంద్ పెట్టే ప్రయత్నం చేసి ఉన్న నీళ్లను శ్రీశైలాన్ని పంపించి ఆంధ్రకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకోసమే వానాకాలం అయిపోయేదాకా నారాయణపూర్ నుంచి కిందికి పారువాటకం నీళ్లు ఎట్లా వస్తాయి కాబట్టి మనకు కాలువల ద్వారా, లిఫ్ట్ల ద్వారా నిరంతరాయంగా ఒక్కరోజు కూడా ఆపకుండా ఈ సీజన్లో నీళ్లు ఇవ్వవలసిందే. ఇది మా డిమాండ్ రైతాంగం పక్షాన. ఖచ్చితంగా నీళ్లు ఇవ్వవలసిందే. మీరేం ఆంధ్ర మీద ప్రత్యేకంగా మీరు ప్రేమ చూపించినా మాకేం కోపం లేదు. ఆంధ్ర ప్రాంత రైతులు కూడా వాళ్ళకి తెలియదా ఎల్లినో ఉందని? ఒక మాట నేను అడుగుతున్నా. ఆంధ్ర ప్రభుత్వానికి, ఆంధ్ర ప్రాంతంలో ఉండే రైతాంగానికి ఎల్లినో ప్రభావం ఉంది, వరి వేసుకోవద్దని తెలియదా? మరి అలా ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా డెల్టాలో కానీ, గోదావరి డెల్టాలో కానీ నారుమళ్ళు ఎందుకు పోసినారు రైతులు, ఎందుకు పోస్తున్నారు? తెలంగాణ మంత్రులు జవాబు చెప్పండి. ఎల్లినో ప్రభావమే ఉంటే వరే వేసుకోవద్దనేది అయితే మరి నీ తర్వాత కిందికి పోవాలి కదా నీళ్లు. కింద ఉన్నోడేమో చాలా ఆరాంగా, నమ్మకంగా నాకు ఎట్లా వస్తాయి నీళ్ళని వాడు నార్మల్ పోసుకొని తయారవుతున్నాడు. ఎందుకు? తెలివిలేకనా? అంటే వాళ్ళకి తెలుసు తుంగభద్రకి వెళ్ళి వస్తాయి, శ్రీశైలానికి వస్తాయి, నాగార్జున సాగర్కి వస్తాయి, మాకు నీళ్ళకి ఇబ్బంది లేదు, ఎటుకైనా వస్తాయని తెలుసు. ఏమైనా ఇబ్బంది అయినా మా రేవంత్ రెడ్డి ఉన్నాడా ఎట్లా ఇడుస్తాడని వాళ్ళకి నమ్మకం. ఆంధ్ర వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర ప్రజలకు ఎక్కువ నమ్మకం కుదిరింది ఇవాళ రేవంత్ రెడ్డి మీద, ఈ సర్కారు మీద. ఏమైనా అనిపించాలి కదా వీళ్ళకి కొద్దిగన్నా. అరే నీళ్ళు వస్తున్నాయా, బరబరా వస్తున్నాయి, ఒక్కనాడు లేట్ అయితే ఒక టీఎంసీ కోల్పోతాం మనం. 4 దినాలు కోల్పోతే 4 టీఎంసీలు పోయినాయి మనకి. 4 టీఎంసీలు అంటే 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అవి నువ్వు ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి నీళ్లు. ఈ సోగి లేకపోతే ఎట్లా? అందుకోసమే కేఎల్ఐ కింద మేము నిన్న మాట్లాడినప్పుడేమో అసలే స్టార్ట్ చేయం సార్ అన్నారు. ఆందోళనగా మారుతుంది, రైతులు ఎక్కడికక్కడ తయారవుతున్నారని గమనించి మేము ఇలా ఆత్మకూరుకు వస్తున్నాం, ఇది ఆందోళన కార్యక్రమాన్ని మేము ప్రకటిస్తాం ఇక్కడ అని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలా పొద్దున ఆగమేఘాల మీద కేఎల్ఐ కింద ఒక్క పంపు స్టార్ట్ చేశాం. నేను ఇప్పుడే 10 నిమిషాల క్రితం ప్రెస్ మీట్ కంటే ముందు చీఫ్ ఇంజనీర్తో మాట్లాడినా. ఒక పంపు అయితే స్టార్ట్ అయింది సార్ అని పార్థసారథి గారు చీఫ్ ఇంజనీర్ అక్కడ కేఎల్ఐకి
నాగర్ కర్నూలు జిల్లాకు వస్తుంది. ఒక పంపు స్టార్ట్ చేసినాం సార్, మిగతాయి కూడా స్టార్ట్ చేస్తామనేటువంటి మాట ఆయన అన్నాడు. ఈ ఇంజనీర్లకు ఉండేటువంటి ఆ ప్రేమ, ఇంజనీర్లకు ఉండేటువంటి ఆ దయా రైతాంగం మీద మీకు మంత్రులకు ఎమ్మెల్యేలకు లేకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. వాళ్ళని నడపాల్సింది మీరా, మిమ్మల్ని నడిపేది వాళ్ళ? మీరు అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగాన్ని నడిపించి నాయకత్వం వహిస్తారా? అన్ని వాళ్ళు చేస్తే ముందర వచ్చి నిలబెట్టి ఎంకాయలు పెట్టిపోతారా? కాబట్టి కేఎల్ఐ 3 పంపులను నిరంతరాయంగా నడపాలి. ఈ సీజన్ అయిపోయేంత వరకు, శ్రీశైలంలో నీళ్లున్నంత వరకు. జూరాలకు పైనుంచి నిరంతరాయంగా నీళ్లు వస్తూనే ఉంటాయి వానకాలం సీజన్ అయిపోయేదాకా. జూరాల సొంత ఆయకట్టు అయినటువంటి కుడియడమ కాలువలతో పాటు జూరాల మీద ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగర్ పంపులను నిరవధికంగా నడపాల్సిందే. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినా రైతాంగం మిమ్మల్ని ముట్టడిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాం, మేమే ముందలు ఉంటాం. రైతాంగానికి నీళ్ల కోసం ఎంత దూరమైనా పోతాం, ఎంత ఖచ్చితంగానైనా మాట్లాడతాం. ఈ సాగునీటి మీద సాగదీతాలు చేయకండి. అందరికీ అవగాహన ఉంది సాగునీటికి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయో. అంటే ఇక నీటికే ఇబ్బంది అవుతుంది, కటకట అవుతుంది అనేటువంటి డ్రామా కట్టి రైతుల గొంతు కోయాలని చూస్తున్నారు మీరు. నేను ఇంతకుముందు చెప్పినట్లు గద్వాల, అలంపూర్ కాక మిగతా 12 ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలు మొత్తం కలిపి అక్కడ 19, ఇక్కడ 2, 21 శాసనసభ నియోజకవర్గాలకు అవసరమైనటువంటి నీళ్లు నెక్స్ట్ ఇయర్ జూన్, జూలై దాకా మంచినీటికి ఇబ్బంది లేదు అని మిషన్ భగీరథ అధికారులే ప్రకటించినారు. ఉత్తర తెలంగాణలో సరే కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3తో పాటు ఎక్కడికక్కడ వాటర్ రిసోర్సెస్ అన్ని కూడా, సోర్స్ పాయింట్స్ అన్ని కూడా మిషన్ భగీరథ అన్ని కూడా పకడ్బందీగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఇవ్వాల్సిందల్లా, మీ తెలివి చూపాల్సిందల్లా వచ్చిన నీళ్లను వచ్చినట్లు రైతాంగానికి ఒడిసిపట్టి ఇవ్వడమే. మీరు తక్షణం చెర్లు నింపితే, వాగులు తాగితే, పంటలు శిస్తులైతే, మళ్ళా వాగులు ఎక్కడికక్కడ తాగితే చెక్ డ్యాములు నిండుతాయి, చెరువులు నిండుతాయి, మళ్ళా భూగర్భ జలం పెరుగుతుంది. రైతాంగానికి రేపు యాసంగిన బోర్లు గీళ్ళు నుండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు బుద్ధి పుడితే వాళ్ళు వేసుకుంటారు, లేకుంటే మిగతా వాళ్ళు మిగతా నచ్చిన పంటలు వేసుకుంటారు. కానీ వానాకాలం మాత్రం ఖచ్చితంగా సంపూర్ణంగా నీళ్ళు ఇవ్వాల్సిందే, సమృద్ధిగా నీళ్ళు ఇవ్వాల్సిందే. ఏ రకమైనటువంటి కింది మీద పెట్టి మీరు ఇబ్బంది పెట్టినా కూడా ప్రజలు ఊరుకోరు అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. నీళ్లకు మించి ఇంకేముంటుంది పాలమూరుకు? అన్నింటికి మించింది ఇదే మొదటి ప్రాధాన్యత కదా. దీంట్లో రాజకీయాలు ఎందుకు? అసలు పైన పుష్కలంగా వస్తున్నాయి, రావు కావు అనేటువంటి మీ అపనమ్మకము ఆనాటి నుంచి ఈనాటికి కాంగ్రెస్ వెంటబడుతుంది. తెలంగాణ వస్తుందా అంటే రాదని మాట్లాడిన వాళ్ళు వీళ్ళు, ఏడొస్తుంది అన్నోళ్ళు వీళ్ళు. తెలంగాణ వచ్చినాక మనం అద్భుతంగా దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా చేసి తెలంగాణ అంటే ఏకసఖ్యం చేసిన వాళ్ళు వీళ్ళు. ఇలా కళ్ళ ముందల నీళ్లు కనిపిస్తుంటే వాటిని ఒడిచిపట్టుకునేటువంటి ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇక నీళ్ల మధ్యకి అయితే మొక్కాలే. మరి ఏం అవగాహననో ఆయనది ఏందో నాకు తెలియదు, కానీ నేను అనుకునేదో పొడవైన మనిషి లోతైన అవగాహన ఉంటుందేమో అనుకున్నా. ఒకటిదే అనిపిస్తుంది. మనిషి బారెడు కానీ అవగాహన శూన్యం అనిపిస్తుంది. ఎంత చలాకీగా ఉండాలి, ఎట్లా ఉండాలో నీళ్ల విషయంలో. ఇదా రైతాంగం పట్ల మీకు ఉండేటువంటి ప్రేమ, మీ అభిమానం? ముఖ్యమంత్రికి ఎట్లా పట్టదు, నీళ్లు పట్టవు, పాలమూరు పట్టదు, ఒట్టి డ్రామా అంతా. ఏనాడు నిజాయితీగా ఆయన గుండెలలో పాలమూరు అభివృద్ధి కావాలనేటువంటిది లేదు. ఉంటే ఇట్లా ప్రవర్తిస్తారు. ఈ జిల్లాలో ఉన్నారు 2 మంత్రులు, ఇక్కడో ఆయన అక్కడో ఆయన. అంటే జూరాల గేటు తెరిచినా, లిఫ్టులు చేసినా మొట్టమొదలు లాభం అయ్యేది వీళ్ళిద్దరికే. మొదలు ఈయన లాభం అవుతుంది, తర్వాత కింద కృష్ణరావుకు లాభం అవుతుంది, ఈయనకు లాభం అవుతుంది. వాళ్ళ సొంత నియోజకవర్గాలకు వచ్చే కాడ కూడా హుషారుతనం చూపరు. మరి ఏం చూపించినట్లు? వాడెంత కవి వచ్చి వాడెంత కవి అంత చేరినాడు ముందర పోయి నిలబడి మా గొప్పతనం అని చెప్తారా? కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి కూడా నీళ్లు పోవాల్సిందే. ఆంధ్ర ప్రాంత రైతులు కూడా మనవాళ్లే, ప్రజలు ఎక్కడున్నా మనవాళ్లే, రైతులు ఎక్కడున్నా మన రైతులే. ఏ రాష్ట్రమైనా రైతే పంట పండాల్సిందే. అది దేశ సౌభాగ్యం కోసం 10 మంది ఆకలి తీర్చేది, అది రోజువారీ
కడుపు తీర్చేది అది, ఆకలిని తీర్చేది. మనకేం భేదభావం ఉండక్కర్లేదు. కానీ మన అవసరాలు తీర్చుకునే వెసులుబాటు అవకాశం ఉన్నదాన్ని జారవిడ్చుకోవద్దు, అశ్రద్ధతో కానీ అతి తెలివితొక్కతనంతో కానీ అనేటువంటి హెచ్చరికనే మేము చేస్తున్నటువంటిది. ఎప్పుడైనా సరే కృష్ణకు ముందొస్తాయి వరదలు. సాధారణ వర్షపాతం ఉన్నటువంటి కాలాల్లో ఎప్పుడైనా కృష్ణకు ముందొస్తాయి వరదలు. 20 రోజులు 25 రోజులు ఆలస్యంగా తుంగభద్రకు నీళ్ళు వస్తాయి. ఇది ఫ్లో రికార్డు. ఎప్పుడు చూసినా వరదకు సంబంధించినటువంటి రికార్డు ఇదే. కారణం ఏంటంటే అదే వెస్టర్న్ ఘాట్స్ లో తుంగభద్రకు వచ్చేటువంటి ఆ ప్రాంతంలో కురిసేటువంటి వానల నుంచి వచ్చేటువంటిది 20 రోజులు ఆలస్యంగా వస్తుంది. కృష్ణకు భీమాకు వచ్చేటువంటిది కాస్త ముందు వస్తుంది. సో కృష్ణా భీమాకు వచ్చేటువంటి ప్రాంతాల్లో వర్షం తక్కువ ఉన్నా తుంగభద్రకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే ప్రత్యేక భౌగోళిక వాతావరణ పరిస్థితులే కారణం, ప్రకృతి ఇచ్చినటువంటి వరం అది. కాబట్టి శ్రీశైలానికి నీళ్ళు వస్తాయి, నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తాయి. ఆంధ్ర ప్రాంత రైతులు కూడా నిశ్చితంగా ఉండవచ్చు, ఏం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళ తరఫున మా ముఖ్యమంత్రి, మా నీళ్ల మంత్రి, ఇక్కడి మంత్రులు, ఇక్కడి ఎమ్మెల్యేలు పెద్ద పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. అబ్బో వాడు పోతాయో లేదని. ఇక్కడ దిగులు చూపండి, ఇక్కడ బాధ్యత చూపండి. మళ్ళీ చెప్తున్నా, నేను రిపీట్ చేస్తున్నా, పైనుంచి వచ్చేటువంటి నీళ్ల ద్వారా, పారువాడ్కర్ నీళ్ల ద్వారా, రీజనరేటెడ్ వాటర్స్ ద్వారా, నారాయణపూర్ నుంచి వచ్చేటువంటి నీళ్ల ద్వారా కర్ణాటకలో పారేటువంటి శిస్తు 17,30,000 ఎకరాల శిస్తు పారిన కారణంగా ఏ వానలు లేకపోయినా 4-5 వేల క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు జూరాలకు ఈ డిసెంబర్ దాకా, వచ్చే డిసెంబర్ దాకా, జనవరి దాకా వస్తాయి. అంటే వానాకాలం పంట వెళ్ళిపోతుంది, మనకు ఇబ్బంది లేదు. ఇప్పుడు వరద వస్తుంది కాబట్టి దబదబ ఎత్తిపోయింది, రిజర్వాయర్లు నింపండి. శంకర సముద్రం కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, సంగంబండ కావచ్చు, రంగసముద్రం కావచ్చు, గోపల్దిన్నె కావచ్చు, అన్ని గుడిపల్లి కావచ్చు, జొన్నలబొగడ కావచ్చు, ఏలూరు కావచ్చు, అన్ని రిజర్వాయర్లు ఫటఫట నింపేసినాక ఆ తర్వాత ఫ్లో వాటరే కెనాల్స్ వెంబడి పోతుంటది, వ్యవహారం నడుస్తూ ఉంటది, ఇబ్బంది ఉండదు. మీకు ధైర్యం లేక, అవగాహన లేని అధైర్యంతోన ప్రజలను అధైర్యానికి గురి చేయకండి. తెగువతో పనిచేయండి. ఖచ్చితంగా రైతాంగం ధైర్యంగా ఉండాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. గ్యారంటీగా పంటలు పండించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎక్కడ అలసత్వం వహించినా, ఎక్కడ అశ్రద్ధ చూపించినా వెంటనే ఎక్కడోళం అక్కడ స్పందిస్తే ప్రభుత్వం తప్పకుండా దిగిరాక తప్పదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉన్నటువంటిది. మీకు నచ్చింది చేయడానికే కాదు, ప్రజలు కోరింది చేయడానికి ఉంది. ప్రజలు తెలిసి ఎవరు బొందలు పడరు. వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేదా? ఎన్ని నీళ్ళు వస్తాయి, ఏ నుంచి వస్తున్నాయి, ఏం పంటలు వేసుకోవాలనో 24 గంటలు నువ్వు ములుగట్టే పెట్టి గుచ్చితేనే రైతులు ఇంతకాలం సేద్యాలు చేసుకొచ్చిందా? ఇంతకాలం కాలం నడిచిందా? నువ్వు చెప్పినందుకే. వాళ్ళ పూర్వ అనుభవమే వాళ్ళ గొప్ప విశ్వవిద్యాలయం. కాబట్టి వాళ్ళకు మనం కొత్తగా పాఠాలు బోధించాల్సిన అవసరం లేదు. చేయవలసినవి సమయానికి చేసే చాలు, మనకే వాళ్ళు పాఠాలు చెప్తారు. వాళ్ళ అనుభవం అంత గొప్పది. ఆ విధంగా కృష్ణా నీళ్లను హేతుబద్ధంగా అన్ని కాలువలు, అన్ని లిఫ్ట్ల ద్వారా సజావుగా ఇవ్వాలి, నిరంతరాయంగా ఇవ్వాలి, ఎటువంటి ఆటంకం లేకుండా ఇవ్వాలి, ఆపకుండా ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.